ముఖ్యమంత్రి అంటోడేమో లాగిపిస్తా అంటాడు. ఏం చూస్తావు కేసీఆర్ లాగిపించి? ఏం చూస్తారా నువ్వు? దర్శనం చేసుకుంటారా? దర్శనం చేస్తారుగా ఏమిపిస్తారా? రైతుకు పైసలు ఇవ్వమంటే, రైతుకు నీళ్ళు ఇవ్వమంటే కేసీఆర్ లాగిపిస్తా అంటాడు. ఇంకోటి ఏం మాట్లాడతాడు? తాడు మాట్లాడిగా నేను మాట్లాడాలని ఇంకోటి పోటీ పడుతున్నాడు. ఈ మధ్యన 100 మీటర్ల రోజు పొందబెడతారు. ప్రజల సొమ్ముదిని దున్నపోతులాగా ఎదిగారు కాబట్టి మిమ్మల్ని పెట్టాలి. 100 మీరు పొందబెట్టిన రోజు పొందా కేసీఆర్ కాదు పెట్టాల్సింది మిమ్మల్ని, మీ పార్టీ. మాయ మాటలు చెప్పి ప్రజలకు చేయలేని చేతగానే హామీలు ఇచ్చి ప్రజలతో ఓటు తెచ్చుకొని 100 రోజుల్లోనే 100 సంవత్సరాల ఎట్లకు మళ్ళీ రాష్ట్రానికి తీసుకుపోయినందుకు మిమ్మల్ని పెట్టాలి పొందా, మీ పార్టీని పెట్టాలి పొందా, కేసీఆర్ కాదు. రండా ఎవరు రండా ఎవరినంటారు? ఊళ్ళల్లో అన్ని చేసి ఆ ఊళ్ళో పంపిస్తే పొమ్మంటే ఇంకా తప్పించుకోవడం రండి అంటారు. పెళ్లి చేసి ఊళ్ళో కూడా అంటే పొదువు కదా తప్పించుకొని బయటపడేటువంటి రండి అంటారు. మీరు రండారు 100 రోజులైనా పరిపాలన ఎట్లా చేయాలో తెలియక చచ్చిపోయిన లిస్ట్ కేసీఆర్ అడిగినోడు రండా. ఇచ్చిన హామీని నెరవేర్చలేక ఎన్నికల కమిషన్ అడ్డం వచ్చిందని చెప్పినోడు రండా. అయినా కేసీఆర్ చెప్పిండు. అది గుండెలా మీరు ఆనాడు నేను రైతు బంధు ఇస్తాంటే వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ కొట్టుకున్నారు. నేను ఇప్పుడు ఆ మాటలను మీరు ఏంటి ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ప్రకటించండి, నేను కూడా మద్దతు ఇస్తా, ఎన్నికల కమిషన్ కి రాయండి అని చెప్పాడు. అది రాయడం చేయగానే మీరు వెళ్ళరు. 500 బోనస్ ప్రకటించి ఇప్పుడు ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయేం లేదు, నేను మద్దతు ఇస్తా ప్రధాన ప్రతిపక్షంగా అని చెప్పాడు. అది ప్రకటించలేని మీరు వెళ్ళరు. రెండలు మీరైతారు తప్ప, ముట్టలు వేడైతారు తప్ప కేసీఆర్ కాదు. కేసీఆర్ చెప్పిందే చేసాడు, చేసిందే చెప్పాడు. మీలాగా నోటికి ఏది వస్తుంది చీటలో లాగా 420 లాగా 420 హామీలు ఇవ్వలే. కేసీఆర్ పరిపాలన తెలిసినవాడు కాబట్టి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసినవాడు కాబట్టి, మాట ఇస్తే తప్పకుండా ఉండాలి కాబట్టి నేను ఎక్కువ చెప్పను అని చెప్పి మన జేబులు ఏముందో గదే ఇస్తానని చెప్పాను.